హలో అండి, టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే క్యారెట్ కోకోనట్ రైస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్కి జీలకర్ర, ఒక 4 నుంచి 5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 5-6 జీడిపప్పులను చిన్నగా కట్ చేసుకుని వేసుకుని అన్నీ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్కి పసుపు కూడా వేసి కలుపుకున్న తర్వాత 1 కప్పుకు క్యారెట్ తురుముని వేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇలా తురుముకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ మొత్తం క్యారెట్ని కోకోనట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్గా లేకుండా మరి ముద్దగా లేకుండా ఇలా పొడిగా వస్తుందండి. అప్పుడు మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని అంతా కలిసేలాగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చివరిలో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన క్యారెట్ కోకోనట్ రైస్ రెడీ అయ్యండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి.